జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి అయినటువంటి నిజామాబాద్ రూరల్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ప్రభాకర్ని జెండా ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మనం ఇక్కడ జెండా ఆవిష్కరించుకున్నాం. ప్రధానంగా టీవీకే అన్న మొట్టమొదలు ఉద్యమాన్ని ప్రారంభించింది నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అయినా అసలు వాళ్ళ కార్యస్థలం అంతా ఆర్మూర్ డివిజన్ ప్రాంతమే. ప్రధానంగా ఆర్మూర్ డివిజన్లో ఉద్యమాన్ని విస్తరించడంలో కీలక పాత్ర పోషించి ఎంతోమందికి రాజకీయ గురువుగా ఎదిగినటువంటి టీవీకే లేని లోటు నిజంగా కూడా మనకు తీరని లోటే. అయినప్పటికీ కూడా తాను ఏ కళలైతే కన్నాడో, ఏ ఆశయం కోసమైతే పనిచేసిండో, ఏ ఆశయం కోసమైతే జీవితాంతం తాను శ్రమించిండో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మనం అందరం కూడా కంకణబద్ధులమై పనిచేయాలి. అప్పుడే టీవీకే అన్నకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ సందర్భంగా కామ్రేడ్ వి ప్రభాకర్ను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సిపిఐఎంఎల్ మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అంటే 4 సంవత్సరాలు పూర్తయింది. టీవీకే అన్న మన నుంచి దూరమై భౌతికంగా దూరమయ్యాడు, కానీ తన ఆలోచన, తన సిద్ధాంతం ఈ నూతన సమాజ నిర్మాణం కోసం మనం ముందుంచి తను భౌతికంగా దూరమయ్యాడే తప్ప మరొకటి కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి. కామ్రేడ్స్, పండ్ల చెట్టు పండ్లనిస్తుంది కానీ తను తినదు. నది పారే నది నీళ్ళనిస్తుంది కానీ నీళ్ళు తాగదు. ఆ విధంగానే టీవీకే అన్న తాను జీవించినంత కాలం ఆ రోజు మనం ఒక్కసారి చూసుకున్నప్పుడు మనం ఈ రోజు కూడా ఒక్కసారి మనం మననం చేసుకుంటే ఆ రోజు అన్న విప్లవ ఉద్యమంలో దూకిన్నాడు. యువకుడు, ఏ యువకుడైనా ఏం కోరుకుంటాడు? ప్రభుత్వ ఉద్యోగం, సుఖ జీవితం కోరుకుంటాడు. కానీ అన్న మాత్రం ప్రభుత్వ ఉద్యోగాన్ని, సుఖ జీవితాన్ని వదులుకొని నేను సర్వస్వం ప్రజల కోసం, కష్టజీవుల రాజ్యం కోసం పనిచేయడమే నా లక్ష్యంగా నిర్ణయించుకొని అన్న ఆ రోజు పండ్ల చెట్టు మాదిరిగానే, పారే నది మాదిరిగానే, అట్లాగే వెలుతురిచ్చే దీపం మాదిరిగానే టీవీకే అన్న మన నూతన సమాజ నిర్మాణం కోసం, దోపిడీ లేని సమాజ నిర్మాణం కోసం తను కృషి చేశాడు. అందుకనే ఈరోజు ఏదైతే అన్న ఈ తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో బీడీ కార్మికులకు హక్కులు ఉన్నాయి, కానీ అవి అమలు జరగడం లేదు. హక్కులు అంటే ఏంటి? అసలు పిఎఫ్ అంటే ఏంటి? రాజీనామా చేస్తే కార్మికురాలకి సర్వీస్ డబ్బులు ఎట్లా వస్తాయి అని బల్పం ఇచ్చి పలక మీద దిద్దిపిచ్చినట్టుగా మన కార్యకర్తలకు నేర్పించిండు, హక్కుల్ని సాధించిండు, మిలిటెంట్ పోరాటాలు చేసిండు. అంతే వేతనాల పెంపుదలతో పాటు రాజ్యాధికారం కోసం కార్మికులను చైతన్యవంతం చేయడమే అన్న లక్ష్యంగా తను మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ రకంగా నిజామాబాదు నుంచి ప్రారంభమైన బీడీ ఇతర కార్మిక రంగ ఉద్యమాల్ని రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా విస్తరింపజేయడానికి తను ప్లాన్ని రూపొందించి ఆచరించాడు. అందుకనే ఈరోజు లెనిన్ చెప్పినట్లు, అయ్యా
వేతనాల కోసమో బోనస్ల కోసమో అనేక యూనియన్లు ఉన్నాయి కొట్లాడడానికి. కానీ ఆ ట్రేడ్ యూనియన్లో ఉన్న కార్యకర్తల బాధ్యత యూనియన్లో ఉన్న రాజకీయ విప్లవ రాజకీయాల్ని తర్ఫీదు చేయడం అని లెనిన్ ఏదో చెప్పాడు, తను ఆచరించాడు. కానీ నేటికి కూడా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఉన్న ట్రేడ్ యూనియన్లు వేతనాలకే పరిమితమవుతున్నాయి తప్ప రాజ్యాధికారం కోసం చైతన్యాన్ని ప్రదర్శించడంలో ఫెయిల్ అవుతా ఉన్నారు. దాన్ని మనం DVK నిజమైన నివాళి అంటే దోపిడీ లేని సమాజ నిర్మాణం కోసం ఉద్యమం నిర్మించడమే, ఆ కార్యకర్తల పటిష్టంగా మనం ముందు తీసుకెళ్లడమే అవుతుందని అన్నకు నిజమైన నివాళని చెప్పేసి గుర్తు చేస్తూ మరోసారి కామ్రేడ్ DVK అన్న, కామ్రేడ్ DVK అన్న, కామ్రేడ్ DVK అన్న.